డీటెయిల్స్ చూద్దాం. పలాసలో దివ్యల మాధురి కారు ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు గాయపడ్డారని అడ్వకేట్ సుధాకర్ తెలిపారు. చనిపోవాలని అనుకున్న మాధురి తమ కారును ఢీకొట్టడం ఏంటని మండిపడ్డారు. ప్రమాద సమయంలో తాము కారులోనే ఉన్నామని, ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదని అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దివ్యల మాధురిపై 125A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, వచ్చేసి నిన్న ఏదైతే దివ్యల మాదిరికి సంబంధించిన యాక్సిడెంట్ సంబంధించి అవతల వ్యక్తికి సంబంధించిన కారు వ్యక్తి సుధాకర్ అడ్వకేటర్, అదేవిధంగా అతని భార్య శైలజ ఇద్దరూ కలిపి ఆ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంలో తన ఆత్మహత్య చేసుకోవాలని కారుకి హిట్ చేశాననేసి దివ్యల మాధురి అయితే మీడియాతో చెప్పడం జరిగింది. ఇదే మీడియా ఎవిడెన్స్ తో సుధాకర్ అడ్వకేటర్ పోలీసులకు అయితే ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు చెప్తున్నారు. అయితే మనం యాక్ట్ చూసుకుంటే ఈ మాధురి ఉద్దేశపూర్వకంగా చేసింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ వెహికల్ కూడా డ్యామేజ్ అయింది కాబట్టి IPC 427 సెక్షన్ వేయవచ్చు అనే ఒకటి, అదే విధంగా అందులో ఉన్న వ్యక్తులకి గాయాల పాలు చేసింది కాబట్టి 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూసుకుంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస విషయంలో ఆ రోజుకో మలుపుతున్న ఈ నేపథ్యంలో మాధురికి కొత్త టిక్కులు వచ్చావని చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే సుధాకర్ కటక్ హైకోర్టు అడ్వకేటర్ గా చెప్తున్నారు. ఈయన తన కుటుంబంతో కలిపి విశాఖపట్నం నుంచి కటక్ వెళ్లే క్రమంలో తావంబతిలో లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర కారు హైవేకి పక్కన ఆపి ఉండడంతో హిట్ చేసిన మాధురి కారు ఈ క్రమంలో సుధాకర్ భార్య శైలజ అయితే గాయపడ్డారు. ఆవిడ కటక్ లో ట్రీట్మెంట్ అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే తను ఉద్దేశపూర్వకంగా చేసింది కాబట్టి తనపై ఈ పలు సెక్షన్లు ఏవైతే మనం గతం ముందు చెప్పుకున్న 427, 109, 279, 337, 338 ఈ సెక్షన్ల కింద నమోదు చేసే పరిస్థితి ఉంది. ఒకవేళ అందులో ఉన్న ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరైనా మరణించినట్లయితే 304 కూడా వేసే అవకాశాలు ఉన్నవి. ఇందులో ఉద్దేశపూర్వకం కూడా ఉంది అని తను చెప్పారు కాబట్టి అటెంప్ట్ మర్డర్ IPC 307 కూడా వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా తను యాక్సిడెంట్ అయిందా, తను చచ్చిపోవాలని కావాలని బుద్ధిని తానే స్వయంగా మీడియా ముఖంగా చెప్పడంతో ఇదే ఎవిడెన్స్ ని ఫైట్ చేస్తూ అడ్వకేట్ సుధాకర్ కూడా కోర్టును కూడా ఆశ్రయిస్తానని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము.